నిన్న ఎమ్మెల్యేల రహస్యంగా భేటీ కావడం తర్వాత వాళ్ళందరినీ ఎమ్మెల్యేలతోటి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్లో మాట్లాడి నేను సాల్వ్ చేస్తాను ఇబ్బంది అంటే ఇట్లా చేయకండి అని చెప్పేసి ఆయన చెప్పడం అప్పటితో ఆగుతుందా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి ఒక స్వరాలు నిరసన స్వరాలా లేకపోతే ఒక వ్యతిరేక స్వరాలు కాంగ్రెస్ పార్టీలో మరింత పెరిగితే అటు పార్టీ పరిస్థితి ఏంటి ఇటు ప్రభుత్వ పరిస్థితి ఏంటి అనేటువంటి క్వశ్చన్ కాంగ్రెస్ని ఎట్లా వేధిస్తోంది? రాజేష్ నెంబర్ 10 కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుందని చెప్పాల్సి ఉంటుంది. అప్పట్లో డిఫెక్టెడ్ ఎమ్మెల్యేలు నెంబర్ 10, ఇప్పుడు అసమ్మతి ఎమ్మెల్యేలు నెంబర్ 10. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రంగంలోకి దిగి వాళ్ళని ఏదో బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఒక సమాచారం బయటకు వస్తుంది. ఆల్రెడీ నిన్న రాత్రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడినట్టుగా కూడా మరో సమాచారం బయటకు వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో తమను పట్టించుకోకపోతే, తమకు న్యాయం జరగకపోతే మేమంతా కూడా ఒకే మాట మీద ఉంటామని చెప్పేసి ఎమ్మెల్యేలంతా కూడా ఏక గొంతుతో ఒకే వాయిస్తో అందరూ కూడా ముక్తకంఠంతో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే బిల్లుల విషయం కావచ్చు, లేదా కాంట్రాక్టుల విషయం కావచ్చు, లేదా భూ వివాదాలు భూ సంబంధిత వ్యవహారాల్లో కావచ్చు, ఎక్కడ కూడా తమకు న్యాయం జరగడం లేదు. పైపెచ్చు ఆయా మంత్రిత్వ శాఖల్లో పెద్ద ఎత్తున అవినీతి పేరుకుపోయిందని చెప్పేసి బాజాప్తా గంటాపతంగా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మీడియా ముఖంగా వెల్లడించిన పరిస్థితి. ఇందుకు అనిరుద్ధ్ రెడ్డి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూని ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళలో వాళ్ళే అవినీతి ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలో మరి ఇది నిజంగా ఇంతటితో ఆగుతుందా, లేకుంటే ఇంకా మరింత భవిష్యత్తులో బగ్గుమంటుందా, ఎక్కడి దాకా తీసుకెళ్తుందనే ఒక ఆందోళన అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే హైకమాండ్ చాలా కీన్గా ఇక్కడ ప్రభుత్వం వైపు చూస్తుంది. ప్రభుత్వం అసలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకోవడంలో వైఫల్యం చెందిందనే అభిప్రాయము అధిష్టానంకు ఉంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదు, పర్ఫార్మెన్స్ పూర్తి స్థాయిలో చూపడం లేదనే ఒక అపవాదు మూటకట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఏ మేరకు మనుగడ సాగించగలుగుతుంది, భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుందనే ఆందోళన వ్యక్తమవుతుంటే, ఇటు అసమ్మతి వర్గాలు మరోవైపు డిఫెక్టెడ్ ఎమ్మెల్యేల టెన్షన్ ఇప్పుడు పట్టి పీడిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎవరి కార్యాచరణ ఎలా ఉండబోతుందనే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కాంగ్రెస్లో నెలకొని ఉందని చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వ వర్గాల్లో కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తమవుతుంది. అప్పటికే కొంతమంది సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను బాహాటంగానే వ్యతిరేకిస్తున్నట్టుగా సమాచారం అవుతోంది. ఎప్పటికప్పుడు హైకమాండ్కు ఇక్కడ సమాచారాన్ని సూది కింద పడ్డా కానీ వెంటనే అక్కడికి ఢిల్లీకి చేరవేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంత సున్నిత పరిస్థితుల్లో ఇట్లా బాహాటంగానే అసమ్మతి జ్వాలలు రేగితే రేపటి రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, లేదా రేపటి రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, ఎట్లా పార్టీ ప్రాపకం పొందేదన్న ఆందోళన కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కనిపిస్తున్నాయి. ఇదే ఆందోళన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా పట్టి పీడిస్తుంది. దాంట్లో భాగంగానే హుటాహుటిన మంత్రులతో సమావేశమయ్యారు. కార్యాచరణ చేద్దాము, అసలు ఎట్లా దీన్ని పాసిఫై చేయాలన్న దానికి సంబంధించి సమాలోచనలు చేస్తున్నట్టుగా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. రాజేష్.